హలో మై డియర్ స్టూడెంట్స్. సో, మనకి ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేసిన తర్వాత మనం ఇన్ని రోజులు స్కూల్లో ఎన్ని ఎగ్జామ్స్ రాసినా గూడా ఫైనల్ ఎగ్జామ్‌లో, ప్రీ ఫైనల్స్‌లో రాసే, గ్రాండ్ టెస్ట్‌లలో రాసే ఆన్సర్ బుక్‌లెట్ ఉంటుంది గదా! అది కొంచెం టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటివరకి మనం ఇన్ని రోజులు రాసిన పేపర్స్ మనకి ఒక్కొక్కటి తీసుకునేవాళ్ళం. స్కూల్‌లో అయిపోగానే టీచర్ ఇంకొకటిచ్చేది. సో, అది ఫిల్ చేసిన తర్వాత ఇంకోటి తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఫైనల్ ఎగ్జామ్‌లో మనకి ఒక బుక్‌లెట్ ఇస్తారు. ఆ బుక్‌లెట్‌లోనే మన వచ్చిన ఆన్సర్స్ అన్నీ రాయాలి. అండ్ అది అయిపోతే మనకి బుక్‌లెట్‌లో అడిషనల్ పేపర్స్ ఇస్తారా లేదా? అసలు ఈ బుక్‌లెట్‌లో ఎన్ని పేజెస్ ఉంటాయి? ఇది మనకు సరిపోతుందా లేదా? అండ్ మనకి ఈ బుక్‌లెట్ అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ అడిషనల్స్ ఇస్తారా? ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి గదా! ఎగ్జామ్ ముందరే వీటన్నిటిని ఒక క్లారిటీ తెచ్చుకొని, సో, రేపటి నుంచి మీరు రాసే ఎగ్జామ్స్‌లలో వీటిని ఇంప్లిమెంట్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను. సో, మీ డౌట్స్ అన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే వీడియో ఇది. ఓకే. సో, గైస్, వెల్కమ్ టు వేదాంత తెలుగు 8910. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆన్సర్ షీట్‌లో ఇది ఏపీఏ గాని, టీఎస్ఏ గాని నేనిక్కడ బోర్డ్‌తో సంబంధం లేకుండా ఇద్దరికీ కూడా మనకి బుక్‌లెట్ ఇస్తున్నారు ఈ ఇయర్ నుండి. యెస్, ఇంతకుముందు కొన్ని బోర్డ్స్‌కుండే. ఇప్పుడు ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అందరికీ గూడా బుక్‌లెట్ ఇస్తారు. ఈ బుక్‌లెట్‌లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది ఇప్పటికే నేను చెప్పేసాను ఫస్ట్ స్లైడ్‌లోనే. యెస్, మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయనంటే 24 పేపర్స్ ఉంటాయి. 24 పేజెస్ ఉంటాయి. సరే, 1, 2 అని మన నంబర్‌లేసుకుంటూ వెళ్తే 24 పేజెస్ ఒస్తాయి. కానీ పేపర్‌లు మాత్రం 12 ఉంటాయి. ఓకే. సో, 12 పేపర్స్ ఉంటాయి. అండ్ పేజ్ నంబర్స్ అంటే పేజెస్ అయితే 24 ఉంటాయి. సో, ఈ వీటన్నిటిలో కల్లా ఫస్ట్ పేపర్ ఉంటుంది గదా! సో, ఆ పేపర్‌లో ఏముంటుంది అనంటే ఓఎంఆర్ షీట్ అని అంటాం. ఈ ఓఎంఆర్ షీట్ పైన మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీ పేరు, మీ హాల్ టికెట్ పేరు, వీలైతే మీ మదర్ అండ్ ఫాదర్ పేరు ఉంటుంది. ఇవన్నిటిని మీరు కరెక్ట్‌గా చూసుకోవాలి. అండ్ ఈ ఓఎంఆర్ షీట్‌లో పార్ట్ ఏ, బి, సి అని కొన్ని పార్ట్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మీరు వేటిని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం పార్ట్ ఏలో మీకు ఇన్విజిలేటర్ ఉంటారు గదా! మీరు హాల్‌లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఈ బుక్‌లెట్ ఇస్తారు. కాసేపటికి మీరు చూసుకున్న తర్వాత మీ దగ్గరికి ఇన్విజిలేటర్ వచ్చేసి ఆ పేపర్‌లో ఈ పార్ట్ ఏలో ఒక చిన్న సైన్ చేసేసి ఎళ్తారు. అది మాత్రమే మీరు చేయాల్సిన పని ఫస్ట్ పేజ్ విషయానికొస్తే. బి అండ్ సి అనేది అసలు మీకు ముట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఎగ్జామినర్ మనకి మీ పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మార్క్స్ ఎవాల్యుయేషన్ అప్పుడు బి అండ్ సి పార్ట్స్‌కెళ్తారు. ఇక్కడ కేవలం ఒక సైన్ చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌తో మీకు సంబంధం అయిపోతుంది. రైట్? దాని తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ మనకి ఎగ్జామ్‌కి ఎన్ని అవర్స్ ఉంటుంది? కరెక్ట్‌గా చెప్పాలనంటే మన ఎగ్జామ్‌కి 3 అవర్స్ అండ్ 15 మినిట్స్ టైమ్ ఉంటుంది గదా! సో, చాలా మంది ఎగ్జామ్ పేపర్ రాగానే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ క్వెషన్ చూసారా? ఫస్ట్ క్వెషన్ రాసేస్తాడు. సెకండ్ క్వెషన్ చూసాడా? సెకండ్ క్వెషన్ రాసేస్తాడు. అలా కాదు నాన్న. ఆగం కాకుండా ఒక్క 2 నిమిషాలు, 2 నిమిషాలు గూడా గాదు. ఒక 15 నిమిషాలు కేవలం క్వెషన్ పేపర్ మీదనే టైమ్ స్పెండ్ చేయండి. ఎందుకంటే మనము సంవత్సరం మొత్తం చదివే ఎగ్జామ్‌కి చదివిన మన కష్టానికి ఆ 3 గంటలు మాత్రమే మనం ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ 3 గంటల్లో మనం కాన్షియస్‌గా ఉండాలి. ఎందుకు అంటే చిన్న క్వెషన్‌లో మిస్టేక్ వల్ల మీరు రాసే 2 మార్క్స్ ఆన్సర్ గాని, 4 మార్క్స్ ఆన్సర్ గాని మిస్ అవుతుంది. రాంగ్ ఆన్సర్ రాసారే అనుకో, ఆ 4 మార్క్స్ వల్ల మన ర్యాంక్ ఎక్కడికో పోతుంది. అందుకే క్వెషన్ పేపర్ విషయంలో కొంచెం జాగ్రత్త. మీరు ఆన్సర్ రాసే టైంలో కాసేపు గబగబా రాసేస్తానంటే రాసేయండి, పర్లేదు. కానీ క్వెషన్ పేపర్ చదివేటప్పుడు కాసేపు నిదానంగా ఉండి క్వెషన్ పేపర్‌లో ఏ ఏ సెక్షన్‌లో ఏ క్వెషన్స్ వచ్చాయి, ఒకటికి 2 సార్లు చదివి ఓకే, పలానా క్వెషన్‌కి నాకు టైం ఎక్కువ పడతది. సో, నేను ఇక్కడ ఎక్కువ టైంని కన్జ్యూమ్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకుంటాను అని ఈ చిన్న స్ట్రాటజీ కోసం మళ్ళీ పెద్ద పెద్ద వ్యూహాలేమి మనం ఆలోచించాల్సిన పని లేదు. చిన్న చిన్న కాలిక్యులేషన్స్ అనేవి ఎగ్జామ్‌లో మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో, ఈ చిన్న స్ట్రాటజీ ఏంటి? నేను ఫస్ట్ ఓఎంఆర్ షీట్ తర్వాత ఫిల్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ మనం ఏం చేయాలి? క్వెషన్ పేపర్ వచ్చిన వెంటనే ఒక 15 నిమిషాలు మనం కేవలం క్వెషన్ పేపర్ మీద స్పెండ్ చేసి ఫస్ట్ ఏ బిట్‌ని స్టార్ట్ చేయాలి, ఏ క్వెషన్‌ని స్టార్ట్ చేయాలి, ఇలాంటి స్ట్రాటజీస్‌ని ఒక క్లారిటీ తెచ్చుకోండి. దాని తర్వాత క్వెషన్ పేపర్ మళ్ళీ మనం ఈ ఓఎంఆర్ దిప్పిన తర్వాత సెకండ్ పేపర్ నుంచి మనం ఆన్సర్ రాయాలి గదా! ఆన్సర్ షీట్ రాసేటప్పుడు ఓం అని లేకపోతే రకరకాల సింబల్స్ ఏస్తుంటారు. బట్ నో, అలాంటివేవి చేయొద్దు. ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లాగే ఉంచండి. మన ఇండ్లలో రాసుకునే రామకోటిలాగా అన్నీ నింపొద్దు నాన్న. సింపుల్‌గా పార్ట్ ఏ అయితే పార్ట్ ఏ సెక్షన్ నేము లేకపోతే క్వెషన్ నంబర్ వేసి రాయండి. దానికన్నా ముందుగా మీకు ఇక్కడ ఆన్సర్ షీట్ ఎలా వస్తుంది? రైట్. షీట్ ఎలా ఉంటుంది? ఇలా షీట్ ఉంటుందా? సో, ఇక్కడ ఆల్రెడీ మనకి పేపర్
వచ్చే ఉంటుంది. సో, మనకి ఎలాగా లైన్సా లేకపోతే ఇవి ప్లెయిన్ పేపరా అనంటే, యెస్, ఇది ఖచ్చితంగా లైన్స్‌తోనే వస్తుంది. ఇలా లైన్స్‌తోనే వస్తుంది. మీ పేపర్ లైన్స్‌తోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కేవలం ఇటువైపు రైట్ సైడ్ ఒక చిన్న మార్జిన్‌ని ప్లేస్ చేయండి. సో, ఒకవేళ లాంగ్వేజెస్‌కి కొంచెం చిన్నగా ఉన్నా నడుస్తుంది. లాంగ్వేజెస్‌కి స్మాల్ మార్జిన్ సరిపోతుంది రైట్ సైడ్ గురించి మాట్లాడితే. అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి ఫిజిక్స్ గాని, మ్యాథ్స్‌కి గాని ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! వీటికి కొంచెం ఈ రఫ్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. లార్జ్ స్పేస్ తీసుకుంటే బెటర్. అలా అని చెప్పి పేజ్ సగానికి మొత్తం రఫ్ పేజ్ తీసుకొని ఇలా వద్దు. ఓకే. సింపుల్‌గా మార్జిన్ అనేది ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ క్వెషన్ నంబర్స్. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే, క్వెషన్ రాస్తారు. మేబీ నేను వేసిన క్వెషన్ నంబర్ రాంగ్ అయ్యి ఉండొచ్చేమో అని క్వెషన్ రాస్తారు. అవసరం లేదు. మీరు రాసే క్వెషన్ వల్ల ఇటు టైపు బొక్క, ఇంకొక ఇంకో ఇంకా మాట్లాడాలంటే మనకి స్పేస్ కూడా వేస్ట్ అవుతుంది. మనం ఆన్సర్ షీట్‌లో స్పేస్‌ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే మనకి అడిషనల్ వస్తుందో రాదో తెలీదు. చాలా సెంటర్స్‌లో మనకి అడిషనల్ షీట్స్ ఇవ్వరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకొచ్చిన ఆన్సర్ షీట్‌కి, మీకొచ్చిన క్వెషన్ పేపర్‌కి ఆ ఆన్సర్ షీట్ సరిపోతుంది నాన్న. ఎంత ఎక్స్‌పర్ట్స్ రాసినా, ఎన్ని మీరు ఎక్స్‌ట్రా క్వెషన్స్ రాసినా గూడా ఆ ఆన్సర్ షీట్ సరిపోతుంది. కాబట్టి మీరు స్పేస్‌ని కన్జ్యూమ్ చేయకుండా కరెక్ట్‌గా వాడాలి అంటే క్వెషన్‌ని రాయొద్దు. ఇంకొకటి, ఇక్కడ క్వెషన్ నంబర్స్‌ని ఇక్కడ రాయండి. క్వెషన్ నంబర్స్‌ని మార్జిన్‌కి ఇటువైపే రాయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరిక్కడ పాయింట్స్ లాగా రాస్తుంటారు రైట్? సో, ఇక్కడ క్వెషన్ నంబర్ ఇక్కడ 1 అని రాసిన తర్వాత, ఇక్కడ ఆన్సర్ రాయడం స్టార్ట్ చేశాక, మీరు ఒకవేళ పాయింట్స్ లాగా రాయాలనుకుంటే పాయింట్స్ ఇక్కడ రాసుకోండి. అంతేగాని మార్జిన్ బయటికి రాయొద్దు. ఓకే. ఇక్కడ మార్జిన్ కొట్టారు అంటే దాని అర్థం ఏంటి? ఇటువైపు రాయొద్దు అని. కొంతమంది ఏం చేస్తారు? నాకు ఇంకొక 1 వర్డే ఉంది. 1 వర్డ్ రాస్తే నేను నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోవచ్చు అని ఆ 1 వర్డ్‌ని కూడా ఇక్కడ ఇరికిస్తాడు. ఇక అక్కడ ఇరికించేదానికి నువ్వు మార్జిన్ రాసి ఎందుకు నాన్న? కదా! మార్జిన్ కొట్టావు అనంటే అక్కడికి స్టిక్ అయిపోవాలి. ఎక్కడి నుంచి ఇంకా దాటొద్దు అని. సో, ఒక్క వర్డ్ ఉన్నా కాదు, ఒక్క లెటర్ ఉన్నా కూడా నువ్వు ఇది దాటకుండా నెక్స్ట్ టైమ్‌లో రాసేసుకో. ఓకే. ఫస్ట్ మార్జిన్స్ రాయండి. దాని తర్వాత క్వెషన్ నంబర్స్ ఖచ్చితంగా ఇటు లెఫ్ట్ సైడ్ రాయాలి. క్వెషన్ లోపల యారో మార్క్స్ కానీ లేదంటే ఈ లైక్ పాయింట్స్ వైస్‌గా రాస్తాం రైట్? పాయింట్స్ గాని ఉంటే అవి లోపలే రాసుకోండి. రైట్? ఇంకా ఏం చెప్పాలనుకున్నాను? మార్జిన్స్ అయిపోయింది. క్వెషన్ పేపర్ కొంతమందికి ఎలా ఉంటుంది అనంటే మినిమమ్ క్వెషన్ పేపర్‌లో ఆన్సర్ బుక్‌లెట్‌లో ఇచ్చిన పేజెస్ అన్నీ నింపేస్తే నాకు పేజ్‌కి 1 మార్క్ పడ్డా, 2 మార్కులు పడ్డా నేను పాస్ అయిపోనా అన్న ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారనంటే, మేబీ వాళ్ళకి క్వెషన్ పేపర్ ఆన్సర్ వచ్చో రాకనో పేపర్‌ని సగానికే ఫిల్ చేసి నెక్స్ట్ పేపర్ ఇలా వెళ్తుంటారు. సో, ఇలాంటివి కూడా కన్సిడర్ చేయరు. మీ క్వెషన్ పేపర్ మీరు ఆన్సర్ షీట్‌ని ఫిల్ చేసిన పద్ధతిని బట్టి మీరెంత కాన్ఫిడెంట్‌గా ప్రిపేర్ అయ్యారు? మీరు అన్ని చదివారా లేదా? చదివి రాస్తున్నారా? లేకపోతే కాపీ కొట్టి రాస్తున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఎగ్జామినర్‌కి అర్థమైపోతాయి. లేకపోతే ఇన్నిన్ని ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకొని ఒక క్వెషన్ ఆన్సర్ షీట్ చూసిన తర్వాత స్టూడెంట్ మెంటాలిటీని మేము జడ్జ్ చేయలేకపోతే, ఒకవేళ అనలైజ్ చేయకపోతే ఇంకా మేమిక్కడ ఉండి వేస్ట్ నాన్న. సో, ఎంత ఎంత ఫాస్ట్‌గా ఒక ఎగ్జామినర్ క్వెషన్ పేపర్‌ని ఆన్సర్ షీట్‌ని కరెక్షన్ చేసినా ఈ పాయింట్స్ అన్నీ గమనిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక పేపర్ తీసుకుంటే దాంట్లో 18 లైన్స్ మినిమమ్ రాయాలి. ఓకే. ఫుల్‌గా మినిమమ్ 18 పేజెస్ 18 లైన్స్ రాయండి. మ్యామ్ ఈ 18 లైన్స్ రాస్తే మరి మధ్యలో ఒకవేళ డయాగ్రామ్ వస్తే ఎట్లా? ఈక్వేషన్స్ వస్తే ఎట్లా? నేను బాక్స్‌ని కొట్టేస్తాను. అక్కడ లైన్స్ వేస్ట్ అవుతాయి కదా! అంటే ఓకే. ఈ చిన్న చిన్న వాటికి ఎగ్జెప్షన్ ఉంటుంది. కానీ మొత్తం నువ్వు లైన్సే కంప్లీట్‌గా ఒక 20 or 24 లైన్స్ ఉన్న దగ్గర నువ్వు ఓన్లీ 10 లైన్‌లు రాసి నెక్స్ట్ పేజ్‌కి వెళ్తా అనంటే అది ఎలా ఉంటది? కదా! సో, అది అంత మీనింగ్‌ఫుల్‌గా ఉండదు. కాబట్టి మినిమమ్ 18 పేజెస్ ఖచ్చితంగా ఫిల్ చేసేలాగా చూసుకోండి. క్వెషన్ నంబర్స్ నేను ఇందాకే చెప్పాను. అసలు మర్చిపోవద్దు. క్వెషన్ నంబర్స్ కనుక మీరు వేయకపోతే, మీరు ఎంత బాగా రాసినా డిట్టో టెక్స్ట్ బుక్‌లో ఉన్న సేమ్ ఎగ్జాక్ట్ లైన్ రాసినా మీకు మార్క్స్ పడవు. అండ్ ఇంకొక డౌట్ కూడా ఏముంటుందనంటే, మ్యామ్ నాకు సెక్షన్ 3లో ఒక క్వెషన్‌ని నేను ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు నాకు రాంగ్ ఆన్సర్ వచ్చింది. నేను అసలు దాన్ని గుర్తు తెచ్చుకోలేదు. అందుకే ఏదో ఒకటి రాసాను. బట్ నాకిప్పుడు గుర్తొచ్చింది. నేను ఒక అరగంట తర్వాత థర్డ్ పేజ్‌లోనో, ఫోర్త్ పేజ్‌లోనో దాని తర్వాత రాస్తే రాంగ్ ఆన్సర్ కన్సిడర్ చేస్తారా? లేకపోతే రైట్ ఆన్సర్ కన్సిడర్ చేస్తారా? ఇలాంటి ఒక డౌట్ వస్తుంది గదా!
సో ఇక్కడ వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చెప్తున్నాను. మీరు క్వెషన్ పేపర్‌లో క్వెషన్ నంబర్ ఫస్ట్ రాసి ఏదైతే ఆన్సర్ రాస్తారో అదే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫస్ట్ పేపర్‌లో క్వెషన్ నంబర్ 4 అని రాసి ఒక ఆన్సర్ రాసారు. దాని తర్వాత 10థ్ పేపర్‌లో మళ్ళీ సేమ్ క్వెషన్ నంబర్ 4 అని రాసి ఇంకొక వేరే ఆన్సర్ రాసారు. ఈ రెండిట్లో ఏది కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ రాసిందే కన్సిడర్ చేస్తారు. ఈవెన్ నువ్వు రాంగ్ రాసినప్పటికీ కూడా. అందుకే నువ్వు రాసిన ఫస్ట్ ఆన్సర్‌నే కన్సిడర్ చేస్తారు. ఓకే. ఏ క్వెషన్‌కైనా నువ్వు రాసిన ఫస్ట్ ఆన్సర్ మాత్రమే వాలిడ్. అండ్ ఇంకొకటి రాంగ్ ఆన్సర్ రాసిన తర్వాత ఆ పేజ్ మొత్తాన్ని రకరకాలుగా స్క్రిబుల్ చేస్తుంటారు. కొంతమందయితే ఆ స్క్రిబ్లింగ్‌కి పేజ్ కూడా చినిగిపోతుంటుంది. సో, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నీకు రాంగ్ ఆన్సర్ నువ్వు రాసిన ఆన్సర్ రాంగ్ అని నువ్వు రియలైజ్ అయ్యావా? చిన్నగా ఇలా ఇంటూ మార్క్ పెట్టేసేయండి సరిపోతుంది. ఇంటూ మార్క్ సరిపోతుంది. లేదంటే 1 లైన్ ఇలా ఒక కొట్టివేతం చేసినా సరిపోతుంది. అంతేగాని ఆ పేపర్ మొత్తాన్ని రకరకాలుగా ఆ లైన్స్ అన్నిటిని ఒక్కొక్క లైన్‌ని ఒక్కొక్క వర్డ్‌ని కొట్టేస్తూ, రౌండ్‌గా చుట్టేస్తూ ఇలా క్లమ్జీగా చేయకండి. ఆ పేపర్ పోతే ఒక చిన్న 4, 5 లైన్‌లు మీరు రాంగ్ ఆన్సర్ రాస్తే ఆ చిన్న లైన్‌తో పోతుంది. దాన్ని ఇంత క్లమ్జీ చేయాల్సిన పని లేదు. ఎగ్జామినర్ అర్థం చేసుకోగలడు నువ్వు రాసింది రాంగ్ ఆన్సర్ అని ఒక్క లైన్‌తో అర్థం చేసుకోగలడు. ఇంకొక పాయింట్ మనము ఎంత తోపైనా, ఎంత బాగా ఆన్సర్స్ రాసినా మార్క్స్ మిస్ అయ్యేది ఎక్కడ అనంటే తొందరలో చాలా మిస్టేక్స్ చేస్తారు మీరు. అంతెందుకు మన సెషన్‌లో నేను ఒక సెషన్ తర్వాత అడిగే వీక్ క్విజ్‌లోనే మీరు రకరకాల ఆన్సర్స్ ఇస్తుంటాడు. అంత 10 నిమిషాల ముందు నేర్చుకున్న టాపిక్‌ని డిస్కస్ చేసిన టాపిక్ కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. మరి అలాంటిది ఎగ్జామ్ హాల్‌లో ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదా! మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికీ. అండ్ మీరు చేసే మిస్టేక్స్ ఆ నిమిషానికి ఎగ్జామ్ హాల్‌లో తెలీదు. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ టైం ఉంటుంది ఖచ్చితంగా. మ్యామ్ నాకు టైం ఉండదు కదా! సో, నేను లాస్ట్ మినిట్‌లో నాకు టైం లేక చూసుకోలేదు. లేదు నాన్న. నువ్వు ప్రాపర్‌గా క్వెషన్ పేపర్ నేను 15 మినిట్స్ ఇక్కడ టైమ్ ఇచ్చినప్పుడు, నువ్వు కరెక్ట్‌గా క్వెషన్ పేపర్‌ని టైం కనుక నువ్వు మేనేజ్ చేసుకొని అలౌట్ చేసుకోగలిగితే, లాస్ట్‌లో నీకెంత లేదన్నా 10-15 నిమిషాల టైము కేవలం క్వెషన్ పేపర్‌ని నీ ఆన్సర్స్‌ని చూసుకోవడంలోనే సరిపోతుంది. ఎనఫ్ టైమ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి నువ్వు ఈ ఆన్సర్‌ని చూసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి నువ్వేదైనా రాంగ్‌గా కాన్సెప్ట్స్ ఏమైనా వర్డ్స్ ఏమైనా రాంగ్‌గా రాసుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈక్వేషన్స్ అప్పుడు గాని, లేదంటే మనం కొన్ని మధ్యలో రాక వర్డ్స్‌ని గాని, స్పేసెస్‌ని గాని వదిలిపెడతాం. వాటిని కూడా లాస్ట్ మినిట్‌లో కొంచెం బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే అంత దాకా క్వెషన్స్ అన్ని రాసిన తర్వాత కొంచెం రిలీఫ్ అవుతుంది. పనిచేస్తుంది. సో, అప్పుడు గూడా మీరు ఈ ఆన్సర్స్‌ని కంప్లీట్‌గా రాయొచ్చు. అండ్ ఎగ్జామ్ హాల్‌లో ఏమేమి తీసుకెళ్ళాలి అనంటే, మనం మొత్తం స్టేషనరీ మొత్తం తీసుకెళ్లాల్సిన పని లేదు. నువ్వు డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ఒక పెన్సిల్ ఉంటే సరిపోతుంది. నువ్వు క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో నువ్వు ఏదైనా లైన్స్‌ని హైలైట్ చేయడానికి బ్లాక్ పెన్ ఉంటే సరిపోతుంది. నువ్వు రాయాలనుకున్న ఆన్సర్‌ని బ్లూ పెన్‌తో రాస్తే సరిపోతుంది. దీస్ ఆర్ మెయిన్ థింగ్స్. అండ్ ఇంకొకటి స్కేల్, ఎరేజర్, షార్ప్‌నర్ ఇవి ఆఫ్ కోర్స్ ఇవి మళ్ళీ పెన్సిల్ ఉన్న దగ్గర ఇవన్నీ ఉండాలి. క్లియర్? సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన 24 పేజెస్ బుక్లెట్‌ని ఎలా ఫిల్ చేయాలి అండ్ ఎగ్జామ్ హాల్‌లో మనం తీసుకోవాల్సిన బేసిక్ టిప్స్‌ని, ప్రికాషన్స్‌ని ఈ వీడియోలో డిస్కస్ చేసాం. ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదంటే ఎగ్జామ్ రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు చెప్పినా దానికి సంబంధించిన వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఎగ్జామ్‌కి ముందే వస్తాయి. ఓకే. సో గైస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ స్టే ట్యూన్ టు వేదాంత తెలుగు 8, 9, 10. అండ్ ఆల్సో మన ఫిజిక్స్‌కి సంబంధించి మీరు షార్ట్ నోట్స్ చదవాలనుకున్న, మన ఫార్ములా షీట్ కావాలనుకున్న, యూనిట్స్ కావాలనుకున్న వాటి లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చారు. నాట్ ఓన్లీ ఫిజిక్స్ అన్న ఎవ్రీ సబ్జెక్ట్‌కి సంబంధించిన అన్ని చాప్టర్స్, షార్ట్ నోట్స్ అండ్ మైండ్ మ్యాప్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. సో డోంట్ ఫర్గెట్ టు రివైజ్ ద చాప్టర్స్. ఓకే. బై గైస్. విల్ మీట్ యూ in the next video.